నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వరకిషన్, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్, విశాఖపట్నం. మనం తరచూ లో బర్త్ వెయిట్ అని వింటూ ఉంటాము. సో ఈరోజు దాని గురించి మనం మాట్లాడతాం. నార్మల్గా మనం పుట్టిన పిల్లల్లో నార్మల్ వెయిట్ ఏంటంటే 2.5 కేజీస్ నుంచి 4 కేజీస్ వరకు అది నార్మల్ వెయిట్. ఒకవేళ 2.5 కేజీస్ కన్నా తక్కువగా ఉంటే మనం లో బర్త్ వెయిట్ అంటాం. ఈ లో బర్త్ వెయిట్ని కూడా 3 కేటగిరీల కింద డివైడ్ చేశారు. అది 1.5 కేజీస్ నుంచి 2.5 కేజీస్ మధ్యలో ఉంటే లో బర్త్ వెయిట్ బేబీ అని అంటారు. 1 కేజీ నుంచి 1.5 కేజీ మధ్యలో ఉంటే కనుక వెరీ లో బర్త్ వెయిట్ బేబీ అంటారు. 1 కేజీ లోపు ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీ అంటారు. సో కాజెస్ మనం చూసుకుంటే కనుక సో బోత్ మదర్ వలన వచ్చిన కాజెస్ చూడొచ్చు, బేబీ వలన కూడా వచ్చిన కాజెస్ చూడొచ్చు. అయితే ఎక్కువగా మదర్ వలన వచ్చే కాజెసే మనం చూస్తాం అనమాట. సో అంటే మెయిన్ మదర్లో చూస్తే ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల కానీ, మదర్ వయసు తల్లి వయసు 18 సంవత్సరాల లోపు ఉండటం కానీ, 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండటం కానీ, మదర్లో బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చిన ఇబ్బంది వలన కానీ, షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వటం వలన కూడా వీటిలన్నిటి వల్ల ఏంటంటే ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అనేది మనం చూస్తాం. సో దీనివల్ల ఏంటంటే గ్రోత్ రిటార్డేషన్ అనేది బేబీలో మనం చూడొచ్చు. అయితే ట్రీట్మెంట్ వరకు వస్తే మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ అనేది మరి ఇంపార్టెంట్. అయితే ఎలా చేయొచ్చు అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉండే టైంలో కాల్షియము, ఐరన్ సప్లిమెంటేషను, అంతేకాకుండా మంచి పౌష్టికాహారం కూడా తీసుకోవడం వల్ల మనం ఈ గ్రోత్ రిటార్డేషన్ని, లో బర్త్ వెయిట్ బేబీకి దీన్ని మనం ఏంటంటే అవాయిడ్ చేయొచ్చు మెయిన్గా. అయితే మామూలుగా మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసే కాంప్లికేషన్స్ ఏంటి ఈ లో బర్త్ వెయిట్ బేబీస్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీకి సంబంధించిన ఇబ్బందులు, డైజెషన్ ప్రాబ్లమ్స్, షుగర్ ఫ్లక్చుయేషన్స్ అంటే హైపోగ్లైసీమియస్ అనమాట. సో వీటిని మనం చూడవచ్చు. సో ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మనం ఏంటంటే మన ఐసీయూ సెటప్లో మన ఆంధ్ర హాస్పిటల్స్లో వీటన్నిటిని మనం చక్కగా ట్రీట్ చేయగలుగుతున్నాం. మనం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 600-500 గ్రామ్స్ బేబీస్ని కూడా చక్కగా మనం ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం అనమాట. సో నార్మల్గా ఏ బేబీ ఎంత వెయిట్ ఉన్న బేబీ ఎన్ని రోజులు హాస్పిటల్ స్టే అవసరం అనేది మనం చూస్తే కనుక 1.5 కేజీ నుంచి 2.5 కేజీల బేబీలు ఎక్కువ కాలం హాస్పిటల్లో స్టే అనేది అవసరం ఉండకపోవచ్చు. బట్ వీళ్ళలో ఏదైనా అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ, కార్డియక్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే కనుక వీళ్ళంటే కొన్ని ఎక్స్ట్రా డేస్ అనేది హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకా 1.5 కేజీ లోపు 1 కేజీ లోపు ఉన్న పిల్లల్ని చూసుకుంటే కనుక వీళ్ళు ఏంటంటే కొంచెం ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హైపోగ్లైసిమియా కానీ వీళ్ళలో మనం తరచూ చూస్తూ ఉంటాం. వీటి వల్ల వీళ్ళు ఏంటంటే ఎక్కువ కాలము హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అయితే మన ఆంధ్ర హాస్పిటల్స్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చక్కగా ట్రీట్ చేయగలుగుతున్నాము. మంచి కేర్ ఇచ్చి వీళ్ళందరినీ ఏంటంటే మంచి వెయిట్ గెయిన్ ఈ ఇష్యూస్ అన్నిటిని చక్కగా వీటి నుంచి మనం బయటకు తీసుకురాగలుగుతున్నాం. సో ఈ విధంగా మనం ఏంటంటే మంచి కేరు, మంచి నాలెడ్జ్తో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ట్రీట్ చేస్తే కనుక ఈ లో బర్త్ వెయిట్ అనే ఇష్యూని మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఓవర్కమ్ చేయగలం. బేబీస్ని ఏంటంటే మంచి న్యూరలాజికల్ అవుట్కమ్తో కనుక మనం బయటకు తీసుకొచ్చి చక్కగా తల్లిదండ్రుల చేతిలో మనం పెట్టగలం.